సంక్రాంతి పండుగ ఆ ఇంట్లో బాధను మిగిల్చింది. గాలిపటం ఎగరేస్తూ 12 సంవత్సరాల బాలుడు కరెంట్ షాక్కి గురై తన కుడి చేతిని కోల్పోయాడు. తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలిచారు మేఘనా మెడికల్స్ అధినేత మద్దాల హేమంత్. వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 13వ తేదీన ఒంగోలు పెర్నమిట్టకు చెందిన 12 సంవత్సరాల బాబు హనీష్ మేడపైకి వెళ్లి గాలిపటం ఎగరవేస్తూ దారం మేడపై దగ్గరగా ఉన్న కరెంటు తీగలపై పడగా చిన్నారి హనీష్కి తెలియక ఇనుప రాడ్తో తీయటానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్కి గురయ్యాడు. హుటాహుటిన తల్లిదండ్రులు ఒంగోలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. కుడి చెయ్యి పూర్తిగా కాలిపోయి ఎడమ కాలు, అరికాళ్ళు, వేళ్లు, ఒంటిపై కాలిన గాయాలతో పిల్లవాడు అల్లాడిపోయాడు. ఒంగోలులో కష్టమని చెప్పగా అట్నుంచి చెన్నై ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. కుడి చెయ్యి పూర్తిగా తీసివేయాలని చాలా ఖర్చుతో కూడిన పని అని సుమారు 18 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని చెన్నై డాక్టర్లు చెప్పడం జరిగింది. వైద్యం కోసం ఆర్థిక స్తోమత లేక చిరాలలోని చిన్నారి తల్లిదండ్రులు, స్నేహితులు మద్దాల హేమంత్కి పరిస్థితిని వివరించగా చీరాలకు తీసుకుని రమ్మని చెప్పి తన తోటి స్నేహితుల ద్వారా వాట్సాప్ల ద్వారా సమాచారాన్ని అందించగా సుమారు 300 మంది మిత్రులు 1,83,000 రూపాయలు అందచేయగా నా స్నేహితుడు ఆపద అంటే సాయం చేస్తూ ముందు ఉంటూ కరోనా సమయంలో కూడా చాలామందికి సాయం అందించిన మేఘనా మెడికల్స్ చీరాల అధినేత హేమంత్ తన అమౌంట్ 17,000తో కలిపి ఈరోజు చీరాలలోని అనితా హాస్పిటల్కి వెళ్ళి చిన్నారి హనీష్కి కుడి చేయిని పూర్తిగా తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఒంగోలు మేఘనా మెడికల్స్ బ్రాంచ్ వాళ్ళు రఘురామిరెడ్డి, కామాక్షి డిస్ట్రిబ్యూటర్ రాఘవ గారు 1,00,000 రూపాయలు మరియు స్టాఫ్ అందరూ కలిసి 17,500 రూపాయలు అందించి ఆ చిన్నారి హనీష్ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చీరాల మేనేజర్ ఆకురాతి రేవంత్, మేఘనా మెడికల్స్ పార్ట్నర్ భాస్కర్, వంశీరెడ్డి, తేజ, విష్ణు, శంకర్, తిరుపతి తదితరులు పాల్గొనడం జరిగింది. డబ్బు సంపాదించడమే లక్ష్యం కాదని మనకున్న దానిలో కొంత అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న వారికి అండగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. అనీష్ అని మన ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి 12 ఏళ్ళ బాబు ఒంగోలు పేర్నమెట్ట వాళ్ళది. గాలిపటం ఎగరేస్తుంటే కరెంటు తీగ తగిలి స్ట్రక్ అవుతే చిన్న బాబు కడ్డీ పెట్టి లాగితే. అనీష్ అని మన ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి 12 ఏళ్ళ బాబు ఒంగోలు పేర్నమెట్ట వాళ్ళది. గాలిపటం ఎగరేస్తుంటే కరెంటు తీగ తగిలి స్ట్రక్ అవుతే చిన్న బాబు కడ్డీ పెట్టి లాగితే అది కరెంట్ షాక్ కొట్టి కుడి చేయి మొత్తం పోయింది. అది తెలుసుకున్నాం మనము 14వ తారీఖు మాకు తెలిసిన విషయం. వీళ్ళు ఇమీడియట్గా ఇక్కడ కష్టం బతకడం చెన్నై తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు ఒంగోలులో. చెప్తే చెన్నై తీసుకెళ్తే 15 నుంచి 18 లక్షలు అయింది అబ్బాయి ఖర్చు అని చెప్పారు. ఒక రోజులో 1,00,000 రూపాయలు తీసుకున్నారు అక్కడ. ఇంకా చీరాల్లో అనితా హాస్పిటల్ బాలాజీ గారని మంచి సర్జన్, ఆయన్ని అడిగాము, ఇట్లా ఇట్లా ఉంది సార్, ఇట్లా కేసు ఇట్లా ఏంటి సార్ అంటే, ముందు మీరు తీసుకునండి నేను చూసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు, అతి తక్కువలో ఎంత ఖర్చు అయితే అంత మాక్సిమం హెల్ప్ చేసి చేద్దాము అని చెప్పాను. సార్ చెప్పారు డాక్టర్ గారు, చేద్దాం, హెల్ప్ చేద్దాము, ఇబ్బంది ఏం లేదు, ముందు తీసుకున్నాను. చెన్నై నుంచి తీసుకుని వచ్చారు 14వ తారీఖు. ఇంకా అక్కడ 18 లక్షలు అవడం కంటే ఇక్కడ డాక్టర్ గారు ఒకటే అన్నారు, ఏమన్నారంటే డబ్బులు కాదు, ముందు సర్జరీ చేస్తాను, డబ్బులు తర్వాత ఇవ్వచ్చు, ముందు తీసుకోలేదు డబ్బులు కూడా. చాలా హెల్ప్ చేశారు డాక్టర్ గారు, దేవుడితో సమానం. ఎందుకంటే లైవ్ లో చూసాం కాబట్టి. ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ కేసు చూసి ఎట్లయినా వీళ్ళకి హెల్ప్ చేయాలి. రోజు రోజు ప్రతి నెల ఒక 10,000 అమ్మాయికి జీతం, వాళ్ళ ఆయనకు 10,000 వచ్చి జీతం. అట్లాంటి వాళ్ళు ఇంత ఖర్చు అవుతుంటే పెట్టుకోలేరు కాబట్టి మనం ఏంటంటే మేఘనా మెడికల్స్ మాది చీరాల అయితే ఇంకా హెల్ప్ చేద్దాం ఎలా అయినా సరే అని చెప్పి నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 200-300 మంది, అందరికి వాట్సాప్ పెట్టాను, ఒక 500 అయినా కొట్టండి అని. ఈ ఫోటో పెట్టి బాబుది అడిగాను. అందరు కూడా మాక్సిమం ఒక 200-300 మందికి నేను పెట్టాను. మాక్సిమం 99% అందరూ కొట్టారు 500. కొంతమంది 500 చెప్తే 1000 కొట్టారు, 1,500 కొట్టారు. మొత్తం కలిపి 1,83,000 అయింది. ఇంకో 17,000 కలిపి 2 లక్షలుగా కలిపి ఇచ్చేసి ఆ అబ్బాయికి హెల్ప్ చేయడం జరిగింది. నాది ఒకటే కోరిక ఏంటి అంటే, ఇట్లాంటి నిజంగానే ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి. కాకపోతే 100 కోట్లు ఉంటే సరిపోదు ఆస్తి, 500 ఇచ్చినా మనం బిర్యానీ తిన్నంత. అట్లాంటిది 10 మందికి ఇస్తే 5,000 అయింది. ఒకళ్ళే 5,000 ఇచ్చి 10,000 ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. డబ్బు ఆస్తి ఉంటే సరిపోదు, హెల్ప్ కూడా చేయాలి.
అది చేస్తేనే దేవుడు మనకి చల్లగా చూస్తారని నేను అనుకుంటున్నాను.